Today we are introducing another new concept. That one is type of conversions. Type conversions. So this is the most important in Python. సో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి అంటే ఆ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఈ టైప్ కన్వర్షన్ అనే కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా యూజ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అసలు ఈ టైప్ కన్వర్షన్స్ అంటే ఏంది, దాంట్లో మనం ఏం చేస్తాము, ఎలా అచీవ్ చేస్తాం, ఇవన్నీ కూడా ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. అంటే ఈ రోజు నుండి చెప్పే సెషన్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరందరూ కూడా ఏం వెళ్ళిపోయారంటే ఇప్పుడు దాకా ఫ్రమ్ ద బేసిక్స్ అనేవి బాగా నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు నుండి మీరు నేర్చుకునేదంతా కూడా ఏమవుతుందంటే పైథాన్ని యూజ్ చేసేసి మనం ప్రోగ్రామ్స్ అనేవి రాయడం అనేది చేస్తాం అనమాట. అందుకోసం ఈ టైప్ కన్వర్షన్స్ అనేది కంప్లీట్ అయిన కానీ మీరందరూ కూడా ఏం చేయాలంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయాలి. ఎప్పుడైతే మీకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో రోజు వాళ్ళకి మాత్రం ఏమవుతుందంటే రిమైనింగ్ ద కంటెంట్స్ అన్ని కూడా ఈజీగా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం మీరందరూ కూడా ఏం చేస్తారంటే 1-2 సార్లు ప్రతిరోజు ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ద ఎండ్ వరకు ఏం చేస్తారంటే ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకేనా? దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్లో మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో వాటన్నిటిని ఒక్కసారి ఏం చేద్దామంటే రీక్యాప్ అనేది చేసేసుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ యొక్క ఎజెండా డిస్కస్ చేసుకొని ఒక్కొక్క టాపిక్ని కంప్లీట్ చేసేసుకుందాం. ఓకేనా? ఓకే. దాంట్లో మనం లాస్ట్ వీక్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనే బేసిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దానిలో ఒక కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది ఆ కాన్సెప్ట్? స్ట్రింగ్ కాన్కెటనేషన్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. స్ట్రింగ్ కాన్కెటనేషన్ అంటే ఏంటిది? ఏదైనా మనం ఏం చేసేసాము, ఒక స్ట్రింగ్ మరొక స్ట్రింగ్ అంటే 2 స్ట్రింగుల్ని కలపడానికి మనం ఏం చేసాము, ప్లస్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేసాం. అంటే ఒక వేరియబుల్ లోపల నేనేం చేశానంటే 2 స్ట్రింగ్స్ అనేవి తీసుకున్నాను. ఆ స్ట్రింగ్స్ని కలపడానికి నేనేం చేశానంటే ప్లస్ అనే వేరియబుల్ని యూజ్ చేసేసాను. అలా 2 స్ట్రింగ్ని కలపడం అనేది ఎలా అనేది తెలుసుకోవాలి అంటే దానిని ఏమంటారంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అని పిలుస్తాం. అంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఏమని చెప్తున్నానంటే మన కంప్యూటర్ ఏం చేసిందంటే ఒక వేరియబుల్ లోపల వాల్యూస్ అనేవి ఏమున్నాయంటే 2 స్ట్రింగ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఆ 2 స్ట్రింగ్స్ని కంబైన్డ్ చేసి అవుట్పుట్ అనేది ఎలా తీసుకురావాలి, అవుట్పుట్ అనేది ఇవ్వాలి అంటే ఆ 2 స్ట్రింగ్స్ని కూడా ఎలా కంబైన్ చేస్తుందంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే మెథడ్ని యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే కంబైన్డ్ అనేది చేస్తుంది అనమాట. అలా కంబైన్ చేసినప్పుడు వాల్యూస్ అనేవి ఎలా వస్తాయి అనేది మీ అందరికీ కూడా తెలుసు కదా. అది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఏంటిది అంటే మనమందరం కూడా లాస్ట్ వీక్లో తెలుసుకున్నాం కదా. ఏంటిది అంటే ఒక మెథడ్ని గురించి చూసామన్నమాట. ఏంటిది అంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే దాని గురించి చూసుకున్నాం. అంటే నేను కంప్యూటర్లో ఏం చేశాను అంటే ఒక కోడ్ అనేది రాశాను అనమాట. ఒక కోడ్ తీసుకున్నాను అనమాట. కోడ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, కొంతమంది కన్ఫ్యూజ్ ఉండొచ్చు. కోడ్ అంటే ఏమని తీసుకున్నా అంటే A=10 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంది, దీని మీనింగ్ ఏంది ఒకసారి చెప్పినానా వసంత? 10 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్ కి అసైన్ అయింది. గుడ్. అంటే కంప్యూటర్కి ఏమని చెప్తుందంటే ఏ అనేది 10 తీసుకున్నాను అని ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పాను అనమాట. మీరు చూసేదంతా కూడా కంప్యూటర్ ఏంది, స్క్రీన్ అంటే హార్డ్వేర్ అయినా. ఈ కంప్యూటర్కి నేను ఏం చెప్పానంటే ఏ విలువ అంటే 10 అని చెప్పాను. అంటే ఏ విలువ అంటే 10 అని చెప్పానంటే అది ఒక ఇన్స్ట్రక్షన్ అయినా. అంటే మన కంప్యూటర్లో ఉంచిన దీనిని ఏమంటారంటే కోడ్ అని పిలుస్తారన్నమాట. ఇలా కోడులన్నీ చాలా ఉంచడాన్ని ఏమంటారంటే ప్రోగ్రామ్ అని పిలుస్తాం. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని మనం ఏం చేస్తాం, కంప్యూటర్కి చెప్పడానికి రాసేసి చెబుతాం కదా, అన్నిటినీ కూడా రాసేసి చెబుతాం కదా, దాన్ని ఏమంటారంటే ప్రోగ్రామ్ అని పిలుస్తారనమాట. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఒక కోడ్ లోపల ఏమి ఉంచానంటే స్ట్రింగ్స్ ఉంచాను అనమాట. ఏమేమి స్ట్రింగ్స్ ఉంచానంటే ఒక స్ట్రింగ్ వచ్చేతలకి ఏమి ఉంచానంటే 1 అనే ఒక స్ట్రింగు, అలానే మరొక స్ట్రింగ్ ఏంటిదంటే 2 అనే స్ట్రింగ్. ఈ స్ట్రింగులు రెండింటిని కంబైన్ చేయడానికి నేనేం చేశాను, ఒక ఆపరేటర్ వాడాను. ఏ ఆపరేటరు? ప్లస్ అనే ఆపరేటర్ వాడాను. అంటే
మనం ఒక వేరియబుల్ లోపల ఏం చేశానంటే 2 స్ట్రింగుల్ని తీసుకున్నాను. ఆ 2 స్ట్రింగుల్ని కలపడానికి, కంబైన్ చేయడానికి నేనేం చేశానంటే ఒక ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసేసాను. ఇలా కంబైన్డ్ చేయాలంటే 2 స్ట్రింగుల్ని కంబైన్డ్ చేయాలంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే మెథడ్ని యూజ్ చేసేసి ఇక్కడ ఉన్న స్ట్రింగ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే కంబైన్ చేయడం అనేది చేస్తుంది. అలా కంబైన్ చేయాలంటే మనం ఏం చేస్తాము, అవుట్పుట్ అనేది చూడాలి అంటే మనం ఏం చేస్తాం, అవుట్పుట్ చూడాలంటే ఎప్పుడు కూడా ఏం చేస్తాం, ప్రోగ్రాంలో ప్రింట్ అని రాసేసి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న వేరియబుల్ని ఇచ్చేసాను. సపోజ్ ఇట్లా ఇచ్చేసాను అనుకో, అప్పుడు ఏమైంది అంటే స్ట్రింగ్ ఎంత, ఫస్ట్ స్ట్రింగ్ 1, రెండో స్ట్రింగ్ ఎంత 2, అంటే ఆ యొక్క రిజల్ట్ని పక్క పక్కన రాసి చూపించడం అనేది చేస్తుంది. అంటే స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రింగ్స్ ఎన్నైతే ఇచ్చామో ఆ స్ట్రింగ్స్ అన్నిటిని కూడా పక్క పక్కన కలిపేసేసి చేయడాన్ని ఏమని పిలుస్తారంటే, ఇలా చూపించడాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కసారి ఎగ్జాంపుల్ చేసి వచ్చేద్దాం. ఏ ఈక్వల్ టు ఏమని ఇచ్చానంటే హాయ్ అని ఇచ్చాను అనమాట. తర్వాత నేనేం చేశానంటే ప్లస్ అని పెట్టేసేసి మళ్ళీ నేను రెండోది ఏమి ఇచ్చానంటే రాహుల్ అని ఇచ్చాను అనమాట. రాహుల్ అని పెట్టేశాను. హైఫన్ ఏ అని రాశాను. సమ్వన్ ఈజ్ జాయినింగ్. ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. అంటే అప్పుడు ఏమైంది అంటే వాల్యూ చూడు ఏమైందో అక్కడ మనం ఏ, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ ఏ అంటే ప్రింట్ అంటే ఏంటిది, మనం అవుట్పుట్ చూపిస్తున్నాం. ఏమని చూపిస్తున్నాము, ఏ అంటే ఎంత, ఏ అనేది ఏంది ఒక వేరియబుల్, ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ఎంత అనేది చెప్తున్నాం. ఏ అనే వేరియబుల్ లోపల ఏమేమి ఉన్నాయి, 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఆ 2 స్ట్రింగ్స్ ని కలిపితే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, హాయ్ రాహుల్ అని స్పేస్ లేకుండా ఇలా రావడం అనేది చేస్తుంది అనమాట. ఇలా 2 స్ట్రింగ్స్ ని కంబైన్డ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే 2 స్ట్రింగ్స్ ని కంబైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక మెథడ్ ని యూజ్ చేస్తాం. ఏంటిదంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే మెథడ్ ఆధారంగా ఏం చేస్తామంటే ఇలా వేరియబుల్స్ అన్నిటిని కూడా మనం కంబైన్ చేసేసి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మనం నేర్చుకున్నాము. ఓకేనా? దాంట్లో బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. దాంట్లో నేను ఏం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. యూజర్ నేమ్ ఈక్వల్ టు రవి అని చెప్పేసి ప్రింట్ అని రాసేసి హాయ్ అని ఒక స్ట్రింగ్ ని ప్లస్ యూజర్ నేమ్ అని తీసుకున్నాను. అంటే దాని యొక్క అవుట్పుట్ ఏంటిది, ప్రింట్ ప్లస్ అంటే యూజర్ నేమ్ ఏంటిది, యూజర్ నేమ్ అనే వేరియబుల్ లోపల ఏముంది, రవి అనే ఒక స్ట్రింగ్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఏమున్నాయి, అవుట్పుట్ లో ఏం చూపించాలి, 2 స్ట్రింగ్స్ ని కంబైన్ చేసి చూపించాలి. 2 స్ట్రింగ్స్ ని కంబైన్ చేయాలంటే ఏ మెథడ్ ద్వారా కంబైన్ చేస్తుంది కంప్యూటర్, స్ట్రింగ్ కాన్కెటనేషన్ ద్వారా కంబైన్ చేస్తుంది. అప్పుడు మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, హాయ్ అని వచ్చేసేసి పక్కన రవి అని రావడం అనేది వచ్చేస్తుందా లేదా, అవునా కాదా? దీంతో మీ అందరి అలా మరొక కాన్సెప్ట్ ని కూడా నేర్చుకున్నాం అనమాట లాస్ట్ వీక్. ఏం నేర్చుకున్నాం అంటే స్ట్రింగ్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ ని కూడా మనం నేర్చుకున్నాం. స్ట్రింగ్ రిపిటేషన్ అంటే ఏంటంటే మనం స్ట్రింగ్స్ ని కంబైన్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. అలానే స్ట్రింగ్ రిపిటేషన్ అంటే ఏంటంటే ఒకే స్ట్రింగ్ ని మనం బోల్డ్ ఎన్ని సార్లు రాయాలనుకున్నాం. ఒక ప్రోగ్రామ్ లో మనం ఏం చేద్దాం అంటే ఒకే స్ట్రింగ్ ని బోల్డ్ ఎన్ని సార్లు రాయాలనుకున్నాం. అలా రాయాలి అంటే మనం ఫాస్ట్ ప్రతిసారి అలా రాయాల్సిన అవసరం లేదనమాట. దాన్ని షార్ట్ కట్ గా రిపీటెడ్ గా ఒకే టర్మ్ ని రిపీటెడ్ గా రాయాలి అంటే, అలా రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే కంప్యూటర్ కి స్ట్రింగ్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ ఆధారంగా చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పొచ్చు అనమాట. ఎలా అంటే నేనేం చేశానంటే నాకు ఒక అవుట్పుట్ అనేది రాద్దాం అనుకున్నా, ఒక ప్రోగ్రామ్ అనేది రాద్దాం అనుకున్నా. ఆ ప్రోగ్రామ్ లో నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ హాయ్ అనే పదాన్ని నేనేం చేద్దాం అంటే 10 టైమ్స్ ఆ కోడ్ లో నేనేం చేస్తానంటే 10 టైమ్స్ హాయ్ అనే స్ట్రింగ్ ని ఉంచుదాం అనుకున్నాం. అలా ఉంచాలి అంటే నేనేం చేస్తాను, మామూలుగా అయితే ఏం చేస్తాను, హాయ్ అని రాసేసి మళ్ళీ ప్లస్ పెట్టేసేసి మళ్ళీ ఏం చేస్తాను, హాయ్ అని రాసేసి అట్లా ఏం చేస్తాను 10 టైమ్స్ రాయాలి అంటే చాలా టైం పట్టింది కదా. అలా ఒకే వర్డ్ని బోల్డ్ ఎన్ని సార్లు రాయాలంటే స్ట్రింగ్ ని అలా రాయాలంటే మనం ఈజీగా రాసేయచ్చు అనమాట. అలా రాయాలి అంటే మనం ఏం చేయాలంటే ఏ స్ట్రింగ్ అయితే ఎన్నిసార్లు రాయాలనుకున్నామో ఆ స్ట్రింగ్ ఇచ్చేసి దాని పక్కన స్టార్ అని పెట్టేసేసి ఎన్నిసార్లు అయితే రాద్దాం అనుకుంటున్నామో దాని యొక్క నెంబర్ అనేది ఇచ్చేసి కనుక మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, అప్పుడు ఏమైందంటే ఏ వేరియబుల్లో అయితే మనం రాద్దాం అనుకుంటున్నామో స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ అనేది ఏమైందంటే ఇలా 10 టైమ్స్ అనేది రిపీటెడ్గా రావడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ రిపిటేషన్ అని అంటారు అనేసి మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. దీంట్లో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్?
No, sir. ఓకేనా? ఓకే. అలానే ఈ స్ట్రింగ్ మీద మనం డీల్ చేసుకునేటప్పుడు మరొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిది అంటే, ఇప్పుడు నేనేం చేశానంటే ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చాను. ఆ స్ట్రింగ్‌లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకున్నా. నేనేం చేశానంటే, నేను నా కోడ్ లోపల ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చాననమాట. హలో? యాహ్! సమ్‌వన్ ఈస్ టర్న్ ఆఫ్ యువర్ మైక్. యాహ్! డన్. ఏం చేసేసానంటే లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ చూస్తున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకున్నాను. అలా తెలుసుకోవాలి అంటే దాన్ని ఏమంటారంటే లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల నేనేం చేసేసానంటే హాయ్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ హాయ్ అనే స్ట్రింగ్ రాశాను కదా, ఈ హాయ్ అనే స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాను. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏంది దాని మీనింగ్? ఎన్ని క్యారెక్టర్లు అంటే ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏంది? ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసుకోవడం అనమాట. ఎన్ని లెటర్స్ ఉన్నాయో తెలుసుకోవడం. అలా తెలుసుకోవాలి అంటే మనం కంప్యూటర్కి ఒక విధంగా చెప్తామన్నమాట. అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే కంప్యూటర్కి లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అర్థమయ్యేలా చెప్పొచ్చు అనమాట. అలా చెప్పాలి అంటే ఏం చేస్తామంటే ఏదైతే వేరియబుల్ లోపల మనం రాసే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ రాయాలి అంటే దాని ముందర మనం ఏం చేయాలి అంటే ఎల్ఈఎన్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ ఎల్ఈఎన్ తర్వాత మనం ఏం చేయాలంటే ఏదైతే వేరియబుల్ లోపల మనం స్ట్రింగ్ రాసామో ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసి ప్లే రౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైందంటే మనం రాసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇలా చేయడం అనేది ఎలా అనేది కూడా మనం నేర్చుకుందాం. అంతేనా కాదా? ఓకేనా? ఇంకా ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? No, sir. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం అనమాట వసంత. ఏం నేర్చుకున్నాం అంటే మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి మనం ఏం చేస్తామంటే డౌన్లోడ్ చేసుకుంటా ఉంటాం అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్స్ అనేవి ఏం చేస్తామంటే మార్కెట్లో మనందరం కూడా ఏం చేస్తారంటే మీరే కాదు పెద్ద పెద్ద టెక్ జెయింట్స్లో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్తో వర్క్ చేయాలనుకో ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ డౌన్లోడ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఏదైనా సరే వాళ్ళు ఏదైనా చేంజెస్ అనేవి చేయాలనుకో సాఫ్ట్వేర్లో ఉన్న ఆ సాఫ్ట్వేర్ని చేంజ్ చేయకుండా ఏం చేస్తారంటే ఆ సాఫ్ట్వేర్లో యూజర్ ఇంటర్ఫేస్ అనే ఒక కాలం ఉంటుంది అనమాట. ఆ యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి వాళ్ళకి ఏదైతే చేంజెస్ కావాలో ఆ చేంజెస్ అన్ని అక్కడ తీసుకొని ఇస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ని మనం కదిలించకుండా మనకు కావాల్సిన వాల్యూని డెరైవ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ అనే ఒక కాలంలోకి వెళ్ళేసేసి మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే ఈజీగా డెరైవ్ చేయొచ్చు. అలా ఎలా డెరైవ్ చేస్తారనే దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. అలా నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ దట్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామని అనుకున్నాం. ఎలా అంటే ఇక్కడ నేనేం చేశానంటే నాకు నా స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ ఎన్నో తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే నేనేం చేశానంటే ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాను. అంటే ఇదేంటిది అంటే మీరందరూ కూడా ఏమనుకుంటారంటే ఒక సాఫ్ట్వేర్ అనుకోండి. ఆ సాఫ్ట్వేర్లో నేనేం చేశానంటే ఇన్పుట్ అని పెట్టేసేసి వదిలేసాను అనమాట. తర్వాత నేనేం చేశానంటే ఈ ప్రోగ్రామ్ని కదిలించకుండా నేను రాసే స్ట్రింగ్స్కి ఎన్నెన్ని క్యారెక్టర్స్ ఉంటాయో తెలుసుకుందాం అనుకున్నాను. అందుకోసం నేనేం చేస్తానంటే ఇన్పుట్ అనే ఒక డబ్బా ఉంది చూడు, దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ డబ్బాలోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఏ స్ట్రింగ్ అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ నేమ్ కనుక ఇచ్చేసేసి ప్లే అరౌండ్ కనుక చేసి చూసామనుకో అప్పుడు ఏమవుతుందంటే మనం రాసే స్ట్రింగ్ ఎంతైతే ఉందో దాని యొక్క క్యారెక్టర్స్ అన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఇలా తెలుసుకోవచ్చు అనమాట. ఓన్లీ క్యారెక్టర్సే కాదు ఇచ్చామో ఆ స్ట్రింగ్స్ అన్నిటిని కంబైన్ చేయడం చేయొచ్చు, స్ట్రింగ్ రిపిటేషన్ చేయొచ్చు. ఇలా మనం చేసే స్ట్రింగ్ మీద చేసే ప్రతి యాక్టివిటీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మనం రాసిన ప్రోగ్రాంలో కదిలించుకున్న మనం ఏం చేయొచ్చు అంటే ఎంటైర్గా థింగ్స్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేసుకుంటా రావచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? మీరు కూడా ఏం చేస్తారంటే ఆఫ్టర్ ద సెషన్ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మీరు ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ అవుతూ ఉండాలన్నమాట. అలా ప్రాక్టీస్ అయినప్పుడు మీ అందరికి ఏమైందంటే అప్పుడు ఆ వాల్యూస్ అన్ని కూడా మీకు ఏమవుతాయి అంటే అర్థం కావడం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు ఇలా వచ్చింది ఏంటి అనేది మీరంతా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? ఓకే.
ఓకే, తర్వాత పాయింట్లోకి వెళ్దాం. తర్వాత మనం ఏం చేస్తామంటే యాక్సెసింగ్ అనే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నాం. యాక్సెసింగ్ అంటే ఏంటిదంటే మనం ఒక వేరియబుల్ లోపల ఏం చేసామంటే ఒక స్ట్రింగ్ అనే దాన్ని ఇచ్చేసాను. అలా స్ట్రింగ్ అనేది ఇచ్చినప్పుడు ఏమైంది అంటే ఒక స్ట్రింగ్ ఇచ్చాను అనమాట. ఆ స్ట్రింగ్ లోపల మనం రెండో నెంబర్ ఉన్న టర్ము ఏ అక్షరము, మూడో నెంబర్ ఉన్న టర్ము ఏ అక్షరము అనేది తెలుసుకోవాలి అనుకున్నాం. అంటే ఒక స్ట్రింగ్ లోపల ఫస్ట్ లెటర్ ఏది, రెండో లెటర్ ఏది, మూడో లెటర్ ఏది, నాలుగో లెటర్ ఏది అనేది కౌంట్ చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ భాషలో ఏమంటారంటే ఇండెక్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఇండెక్స్ అంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ మా వసంత అనే అమ్మాయి వసంత అనే పేరు రాసుకున్నాను. వసంత అని రాసుకున్నాను. వసంత అనేసి ఒక పేరు రాసుకున్నాను. దీంట్లో నాకేంటంటే నంబరింగ్ ఇచ్చుకున్నాను. ఇది ఒకటో అక్షరం, వి అంటే ఒకటో అక్షరం ఈ అమ్మాయి పేరులో, రెండో పదం అంటే ఏ అని, మూడో లెటర్ అంటే ఎస్ అని, నాలుగోది అంటే ఏ అని, ఐదోది అంటే ఇట్లా నేనేం చేసుకున్నాను, నంబరింగ్ ఇచ్చుకున్నాను. అంటే ఒకటో లెటర్ అంటే ఏం చెప్తున్నాను, వి అని చెప్పాను కదా. అలానే నాలుగో లెటర్ అంటే ఏం చెప్పా, ఏ అని చెప్పింది అనమాట. అంటే అలానే మనం రాసే ఒక స్ట్రింగ్ లోపల ఏ ఎలిమెంట్ యొక్క పొజిషన్ అయితే అయినా సరే చెప్పంగానే ఈజీగా మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం అంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే కంప్యూటర్లో ఒక స్ట్రింగ్కి ఇలా నంబరింగ్ ఇవ్వడాన్ని ఏమని పిలుస్తారు? మీ అందరికి చెప్పాను కదా, ఏమని పిలుస్తారు? ఇండెక్స్ అని పిలుస్తారు. అంటే మనం ఒక స్ట్రింగ్కి నంబరింగ్ అనేది ఇవ్వడాన్ని ఏమంటారంటే ఇండెక్స్ అని పిలుస్తారు. అంటే ఇండెక్స్ అంటే ఒక స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన ఏ పొజిషన్లో ఉన్న స్ట్రింగ్ అయినా సరే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అలా కంప్యూటర్ ద్వారా ఇండెక్స్ ఇవ్వాలి అంటే ఏం చేస్తారు, ఫస్ట్ లెటర్ని 1 అని అంటారు అనమాట. ఏమని పిలుస్తారు మన వసంత? ఎలా? 0. తర్వాత లెటర్ని 2 ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్తాం అనమాట. ఇలా చేయడం ద్వారా మనం వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో కూడా చెప్పాను అనమాట. అలా చేయాలి అంటే ఒకసారి ఎగ్జాంపుల్లోకి వెళ్ళి చేసేసాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేసానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట. స్ట్రింగ్ ఏం తీసుకున్నా అంటే యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నా అంటే రవి అని తీసుకున్నాను. ఓకేనా? ఓకే. ఆ తర్వాత నేను ఏం చేసుకున్నా అంటే దీంట్లో ఏ పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్ అంతా తెలుసుకోవాలనుకున్నాను. అందుకని నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అనేసి నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను, యూజర్ నేమ్ అంటే పొజిషన్ అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం, మూడో అక్షరం ఏందో తెలుసుకోవాలంటే ఏం చేస్తాం, వేరియబుల్ రాసి వేరియబుల్ పక్కన ఏం చేస్తాం చెప్పాలి. ఏం చేయాలి? మీరందరూ ప్రాక్టీస్ చేశారు కదా, ఏం చేయాలి? రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి 3 అనే నెంబర్ పెట్టాను. 3 అంటే అదేందో 3 అని పెట్టాను అనమాట. పెట్టేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే ఐఎన్ రావడం అనేది నాకు గమనించాను అనమాట. అంటే ఎలా తీసుకున్నాము, నేను రాసిన స్ట్రింగ్ లోపల 3 అనే పొజిషన్ ఉన్న ఇండెక్స్ లెటర్ ఏదో తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే 0 అంటే 6, ఏ అంటే 1, బి అంటే 2, 3 అంటే ఐ. అంటే త్రీ అనే పొజిషన్ ఇండెక్స్ ఉన్నది ఏంటిది అంటే మనం రాసిన స్ట్రింగ్ లో ఐ అనే లెటర్ అనేసి చెప్పేశాం. అలా కాకుండా నేనేం చేసేసంటే నేను రాసిన స్ట్రింగ్ కంటే ఎక్స్ట్రా నెంబర్ అనేది ఇచ్చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఫిఫ్త్ ఇండెక్సింగ్ ఉన్నది ఏందో చూద్దాం అనుకున్నాం. అలా చూసినప్పుడు నాకు ఏమైందంటే నాకు ఒక ఎర్రర్ రావడం అనేది గమనించాను. ఏంటిదంటే స్ట్రింగ్ ఇండెక్స్ ఈస్ అవుట్ ఆఫ్ ద రేంజ్ అని వచ్చేసింది అనమాట. అంటే చెప్పని గనక మనం ఇవ్వని స్ట్రింగ్ లో ఉన్న పొజిషన్ కనుక చెప్పాలి అంటే మనకి ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది అనేసి మనందరం కూడా తెలుసుకున్నాం కదా. ఓకేనా? ఓకే. ఇలా చేయడంలో ఏంటి, దీంతో మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఏం చేసామంటే ఒక్కసారి ఏం చేసామంటే రివిజన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకేనా? లెట్స్ నౌ వీఆర్ స్టార్టింగ్ ఫర్ టుడేస్ అవర్ ఎజెండా. టుడే వీఆర్ డిస్కసింగ్ ఏ కాన్సెప్ట్ దట్ వన్ ఈస్ ఏ టైప్ కన్వర్షన్స్. యా, సారీ ఫర్ దట్, someone is trying to join. మనం ఈ రోజు సెషన్లో ఏం చేస్తున్నాం అంటే
మరొక న్యూ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది చేసామన్నమాట. దాన్ని ఏమంటారంటే టైప్ కన్వర్షన్స్ అని పిలుస్తాం. ఈ టైప్ కన్వర్షన్స్ అనేది మనం నేర్చుకోవాలి అంటే దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఫ్యూ మోర్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకొని ఆఫ్టర్ దట్ ఈ టైప్ కన్వర్షన్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే వీలైనంత వరకు ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా కంప్లీట్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఈ టైప్ కన్వర్షన్ అనేది నేర్చుకునే మొదలు మనం ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకుంటాం అనమాట. వాటిలో కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. వాటిలో ఏంటిదంటే మనం రాస్తున్నాం కదా ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, ఒక స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ లోపల స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఆ స్ట్రింగ్ మీద మనం ఏం చేస్తామంటే బోల్డ్ ఆఫ్ యాక్షన్స్ అనేవి చేస్తా ఉన్నప్పుడు వాటి యొక్క వాల్యూస్ అనేవి ఎలా డెరైవ్ అవుతాయి అనేది నేర్చుకున్నాం. అలానే మనం మరొకటి కూడా చేస్తాం అనమాట. ఒక స్ట్రింగ్ మీద మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. ఒక స్ట్రింగ్ మీద మనం ఏం చేయొచ్చు అంటే మరొక యాక్టివిటీ కూడా చేయొచ్చు అనమాట. అదేంటిది అంటే స్లైసింగ్ అంటారనమాట. మీ అందరికీ తెలుసు కదా, మ్యాంగో స్లైస్ అంటారు కదా. అంటే అలానే కంప్యూటర్లో కూడా స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఈ స్ట్రింగ్స్ మీద అందరూ కూడా ఏం చేస్తారంటే స్లైసింగ్ అనేది చేస్తాం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్లైసింగ్ అంటే ఏంటిది, ఆ కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటాం. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకుంటాం అనమాట. అదేంటిది అంటే ఐడెంటిఫైయింగ్ ద డేటా టైప్స్. అంటే మన డేటా టైప్ అనేది మనకి మీ అందరికి తెలుసు కదా, డేటా టైప్స్ అంటే ఏంటి అనేది. స్ట్రింగ్, ఇంటీజర్, బులియన్, ఫ్లోట్, ఇలా గోల్డెన్ అంటే తెలుసు కదా. మనం ఇస్తున్న డేటా టైప్ అనేది ఏంటిది, ఒక ప్రోగ్రాంలో ఉన్న డేటా టైప్ ఏంటిది అనేది తెలుసుకోవాలంటే టైప్ అనే ఒక ఆపరేటర్ సహాయంతో తెలుసుకుంటాం. అంటే అది ఏంటిది అనేది కూడా మనం నేర్చుకుంటాం. అలానే మరొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకుంటాం అనమాట. ఏంటిది అంటే టైప్ కన్వర్షన్స్ గురించి నేర్చుకుంటాం. అంటే మీ అందరికి తెలుసు కదా, డేటా టైప్స్ని చేంజ్ చేయడం. అంటే ఒక స్ట్రింగ్ నుండి ఇంటీజర్ నుండి స్ట్రింగ్గా, ఇంటీజర్ నుండి ఫ్లోట్గా, ఒక డేటా టైప్ నుండి ఇంకో డేటా టైప్లోకి ఎలా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని ఎలా చేంజ్ చేస్తాము అనే దాని గురించి కూడా మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఈ కాన్సెప్ట్ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా అనేది రికార్డింగ్ అనేది చేసుకోండి. అట్ ది సేమ్ టైం ప్రాపర్ ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఎందుకంటే ప్రోగ్రామింగ్తో మనం వర్క్ చేయడం అంటే బేసిక్స్ లేకుండా వర్క్ చేయడం చాలా టఫ్ అనమాట. ఓకేనా? ఓకే. రైట్ నో వీఆర్ స్టార్టింగ్ ఫర్ టుడేస్ అవర్ ఏజెండా. ఏంటిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అనుకున్నామంటే స్లైసింగ్ అంటే ఏంటిది అనేది చూద్దాం. స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు మనందరం కూడా డిస్కస్ చేసుకుందాం. అంటే స్ట్రింగ్ స్లైసింగ్, స్లైస్ అంటే ఏమంటారు నాన్న వసంత? స్లైస్ అంటే ఏమంటారు? పీసెస్ అని చెప్పేసింది కదా మా అమ్మాయి. అంటే ఏదైనా మనం ఒక వాల్యూ అనేది ఇచ్చామన్నమాట. ఏంటంటే ఒక వేరియబుల్కి మనం ఏం చేసామంటే ఒక వాల్యూ అనేది ఇచ్చాం. ఆ వాల్యూ లోపల ఏం చేసామంటే బోల్డ్ ఒక స్ట్రింగ్ని ఇచ్చామన్నమాట. ఆ స్ట్రింగ్ ఎంత ఉండొచ్చు అంటే ఎంతైనా ఉండొచ్చు. ఆ స్ట్రింగ్ లోపల నేను ఇచ్చిన వాల్యూ ఏం చేసేసంటే నాకు కావాల్సిన లిటిల్ బిట్ ఆఫ్ నాకు కావాల్సింది నేను ఇంతకు ముందు నేనేం చేశాను, ఇప్పుడు సపోజ్ దట్ నేనేం చేశానంటే ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చాను. ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చేసి నేనేం చేశానంటే దీని పొజిషన్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నాను. నేను ఏమనుకున్నా అంటే నేను ఇక్కడ స్ట్రింగ్ రాశాను కదా, ఆ స్ట్రింగ్ యొక్క పొజిషన్ అనేది తెలుసుకోవాలనుకున్నాను. పొజిషనింగ్ అంటే ఏంటి? ఇండెక్సింగ్ అయినా అంటే ఒక స్ట్రింగ్ లోపల నేనేం చేశాను అంటే ఫలానా రెండో లెటర్ ఇండెక్సింగ్ పొజిషన్ నెంబర్ 2 అంటే ఎంత అనేది తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలంటే నేనేం చేశాను, రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల 2 అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైంది అంటే బి అనేసి వచ్చేసింది అనమాట. ఇలా నేను ఏం చేశానంటే ఏదైనా ఒక స్ట్రింగ్ లోపల పొజిషనింగ్ అనేది తెలుసుకోవాలంటే నేనేం చేశాను అంటే ఒక్కొక్క పదాన్ని మాత్రమే తెలుసుకోవడం ఎలా అనేది నాకు అర్థమైందనమాట. అలా కాకుండా నాకు ఏమైందంటే ఒక స్ట్రింగ్ ఉందనమాట. ఏమనుందంటే ఒక స్ట్రింగ్ ఇట్లా ఉందనమాట. హాయ్ స్పేస్ ఇచ్చి రవి అని ఉందనమాట. వీటిల్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఒక చిన్న పదం. అంటే చిన్న పదం అంటే 2 లైన్ల పదమా, 3 లైన్ల పదమా, 4 లైన్ల పదమా ఉంది చూడు. ఇక్కడ హాయ్ అనేసి ఒక పదం ఉంది, అలానే రవి అనే ఒక పదం ఉందా. అంటే నేను తీసుకున్న స్ట్రింగ్ లోపల ఎంటైర్ స్ట్రింగ్ లోపల నేను ఒక్కొక్క లెటర్ కాకుండా ఫ్యూ లెటర్స్ ఆఫ్ స్ట్రింగ్ని కనుక నేను తెలుసుకోవాలంటే అలా తెలుసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే
స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ కనుక చూసాను ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. హాయ్ రవి అని ఉంది చూడు. హాయ్ రవి అనే ఒక స్ట్రింగ్ ఉందా? ఈ స్ట్రింగ్ లోపల నేనేం చేశానంటే రవి రవి అనే ఒక భాగం మొత్తాన్ని నేను తెలుసుకోవాలనుకున్నాను. అంటే రవి అనే భాగం ఉన్న ఆ స్ట్రింగ్ యొక్క పార్ట్ని మాత్రమే నేను తీసుకుందాం అనుకున్నాను. దాని యొక్క ఇండెక్సింగ్ అనేది ఎంత ఉంది, ఆ ఉన్న భాగం మాత్రమే, ఆ లెటర్స్ యొక్క పొజిషన్ మాత్రమే నేను తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తాం అనమాట. అంటే ఇంకా మీరు ఈజీగా చెప్పాలి అంటే కాన్సెప్ట్ అనేది చివరిలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎగ్జాంపుల్స్ అయిపోయినట్టు. స్లైసింగ్ అంటే ఏంటిది అనేది చెప్తున్నాను అనమాట. ఏదైనా మనం ఒక స్ట్రింగ్ కనుక రాస్తే ఆ స్ట్రింగ్ లోపల ఒక్కొక్క పదం కాకుండా మనకి ఫ్యూ 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 క్యారెక్టర్స్ బట్టికి మాత్రమే మనం స్ట్రింగ్లో ఉన్న వర్డ్స్ని కనుక తెలుసుకోవాలి అంటే, అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే నీట్గా అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా ఏంటిది అనేది ఒక బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ చెప్పుకునే కొద్ది మీకే అర్థమైపోయింది అనమాట. ఓకేనా? ఊరికే జస్ట్ కాన్సెప్ట్ బట్టి అర్థం చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మీరు కనుక చూసారనుకో మెసేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేశాను అంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట. ఏమని తీసుకున్నా అంటే హాయ్ రవి అని తీసుకున్నాను అనమాట. దానిలో రవి అనే ఒక టెక్స్ట్ ఉంది చూడు, దాని యొక్క భాగం యొక్క మాత్రమే నేను తెలుసుకోవాలనుకున్నాను పొజిషన్. అలాంటి వర్డ్స్ని ఒక స్ట్రింగ్ లోపల నేను ఏం చేశాను అంటే రవి అనే భాగం ఉన్న ఆ వర్డ్స్ని మాత్రమే తెలుసుకోవాలి అనుకున్నాను. అలా తెలుసుకోవాలి అంటే అలా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ లోపల మనం ఫిక్స్డ్గా ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ఒక్క లెటర్స్ని మాత్రమే తెలుసుకోవడానికి ఈ స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారనమాట. అంటే మీ అందరికి అర్థమైపోయింది. అంటే ఒక స్ట్రింగ్ ఉంటుంది, ఆ స్ట్రింగ్ లోపల ఆ స్ట్రింగ్ని బోల్డ్ని ముక్కలుగా చేసేస్తారు. వాటిల్లో ఏ ముక్క వాటికి మాత్రమే స్ట్రింగ్ని తెలుసుకోవాలంటే అలా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలా ఏంటిది తెలుసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకేనా. దానికంటే ముందర మనం ఏం చేద్దాం అంటే ఈ స్ట్రింగ్ స్లైసింగ్ అనేది చేయాలి అంటే మనకి ఏం కావాలి అంటే సింటాక్స్ అనేది కావాలన్నమాట. అది ఏంటిదంటే ఏ వేరియబుల్ లోపల ఉన్న స్ట్రింగ్ యొక్క పొజిషన్స్ అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అలా తెలుసుకోవాలంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం తెచ్చుకోవాలి అనుకుంటే అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే సింటాక్స్ రాయాలన్నమాట. ఏంటిది అంటే ఏ వేరియబుల్ లోపల అయితే పెట్టామో ఆ వేరియబుల్ రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేది తీసేసుకొని ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే స్టార్ట్ ఆఫ్ ద ఇండెక్స్ అంటే మనం ఏ స్ట్రింగ్ అయితే ఎక్కడ నుండి ఏ భాగం వాటికి తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ భాగం యొక్క ఇండెక్సింగ్ పొజిషన్ రాసి దాని పక్కన కాలం పెట్టేసేసి దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ అనేది రాసేసేసి మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ రెక్టాంగులర్ బ్రేస్తో మనం ఏం చేస్తాం స్క్వేర్ బ్రేస్తో మనం క్లోజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఏ భాగం నుండి ఏ భాగం వరకు ఉన్న స్ట్రింగ్ని తెచ్చుకోవాలంటే అలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా నేర్చుకుంటాం అనమాట. ఇలా స్లైసింగ్ అనేది చేసేసేటప్పుడు మనం ఒక స్టెప్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏంటిదంటే మనం స్లైసింగ్ చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ద ఇండెక్సింగ్ పొజిషన్ ఏదైతే ఇస్తామో ఆ పొజిషన్ అనేది మనకి ఏమైందంటే రాదనమాట. అది రాకుండా రిమైనింగ్ భాగం మాత్రమే ఏమవుతుందంటే మనకు రావడం అనేది జరిగింది అనమాట. ఇది దాని యొక్క సింటాక్స్. అంటే ఇప్పుడు దాకా మీకు చెప్పిందంతా కన్ఫ్యూజన్గా గజిబిజిగా ఉందన్నమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే ఒక్కసారి పెయింట్లోకి వెళ్ళేసేసి ఈ స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని తెలుసుకొని ఒక బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్తో మనం ఏం చేద్దాం అంటే ఈ రోజు సెషన్ని ఎన్ని చేసేద్దాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమని ఉందంటే యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ లోపల నాకేముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమని ఉందంటే నాకేముందంటే సంజయ్ అనే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. దీంట్లోపల నేనేం చేశానంటే పొజిషన్ నెంబర్ 4 ఫోర్త్ పొజిషన్ ఆఫ్ ద వర్డ్ ఏంటిది అనేది తెలుసుకోవాలనుకున్నాను. అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, దాని యొక్క ఇండెక్సింగ్ పొజిషన్ ఈజ్ 4 అనేది నేను తెలుసుకోవాలి అనుకున్నాను అనమాట. అంటే 4వ ఇండెక్స్ పొజిషన్ ఉన్న డేటాని నేను తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలన్నప్పుడు నేనేం చేస్తాను ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏం చేస్తాను చెప్పాలి. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేస్తాను ఏదైతే వేరియబుల్ ఉందో
ఆ వేరియబుల్ నేమ్ రాసేసేసి ఆ వేరియబుల్ నేమ్ రాసేసేసి మనం ఏం చేస్తామంటే దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి ఇండెక్సింగ్ పొజిషన్ క్యాలిక్యులేట్ చేయడం మనకు తెలిస్తే 4వ లెటర్ని తెచ్చుకోవాలనుకున్నాం స్ట్రింగ్లో నుండి. ఇక్కడ స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్లో నుండి ఇండెక్సింగ్ పొజిషన్ 4 ఉన్నది తెచ్చుకోవాలనుకున్నాం. 4 ఉన్నది తెచ్చుకోవాలంటే ఏం చేశానంటే 3 అని పెట్టాను. పెట్టేసి నేను ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు అవుట్పుట్ ఎంత వచ్చిందంటే జే అనే లెటర్ వచ్చేసింది. అంటే ఇది రావడానికి నేను ఏం చేశాను, ఒక స్ట్రింగ్ లోపల ఇండెక్సింగ్ పొజిషన్ నాకు ఏది అయితే కావాలనుకుంటున్నామో ఆ పొజిషనింగ్ ఆఫ్ ద లెటర్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలో మీ అందరికీ తెలుసు అనమాట. ఓకేనా? ఓకేనా. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక స్ట్రింగ్ లోపల నేను ఏం చేశానంటే 4వ పొజిషన్ నుండి ఇండెక్సింగ్ పొజిషన్ 6వ నెంబర్ పొజిషన్ దాకా ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రింగ్ అవి తెచ్చుకోవాలి అనుకున్నాం. అలా తెచ్చుకోవాలి అంటే దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. దీంట్లో 4వ లెటర్ ఏది, 4వ పొజిషన్ ఏది, ఇది 4వ పొజిషన్ ఏది ఇదేనా, ఇక్కడ నుండి 6వ పొజిషన్ ఏది ఇదేనా, ఇక్కడ దాకా ఉన్న డేటాని నేను తెచ్చుకోవాలనుకున్నాం. ఓన్లీ నాకు ఒక స్ట్రింగ్ ఉంది, దాంట్లో పర్టికులర్ పాయింట్ నుండి పర్టికులర్ పాయింట్ వరకు ఉన్న డేటాని మాత్రమే తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఓన్లీ ఒక పొజిషన్ ఆఫ్ ద ఇండెక్స్ అనేది తెచ్చుకోవాలంటే మీ అందరికీ తెలుసు అనమాట ఎలా తెచ్చుకోవాలి అనేది. అలా కాకుండా నేనేం చేశానంటే ఒక స్ట్రింగ్ లోపల బోలిడన్ని ఒక పర్టికులర్ పాయింట్ కాండి పర్టికులర్ పాయింట్ దాకా ఉన్న డీటెయిల్స్ అనేవి తెచ్చుకోవాలి అనుకున్నాం. అలా పొజిషనింగ్ ఆఫ్ ద డీటెయిల్స్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటాం అనమాట. అలా తెచ్చుకోవాలంటే సింటాక్ ఏంటిది అంటే ఇక్కడ మనం సింటాక్ ఏం చేస్తామంటే యూజర్ నేమ్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్టార్ట్ ఆఫ్ ద ఇండెక్సింగ్ పొజిషన్ అంటే నువ్వు ఏ లెటర్ నుండి అయితే తెచ్చుకోవాలనుకుంటున్నావో ఆ పొజిషను, దాని పక్కన ఏం చేయాలంటే ఒక కాలం పెట్టేసి ఎండ్ ఆఫ్ ద పొజిషన్, ఎండ్ ఏదైతే ఉందో ఆ ఎండ్ తెచ్చుకోవాలనుకున్న పొజిషన్ వాటికి పెట్టేసి రౌండ్ బ్రేసెస్తో క్లోజ్ చేయాలి. ఇలా చేసినప్పుడు నువ్వు ఎండ్ ఆఫ్ ద పొజిషన్ ఏదైతే ఇచ్చావో ఆ వార్డు ఆ పొజిషన్ ఉన్న నెంబర్ కాకుండా రిమైనింగ్ ద పార్ట్ మొత్తం కూడా రావడం అనేది జరిగింది అనమాట. అది ఎలా ఏంటిది అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసేసి మరొక్కసారి తెలుసుకుందాం. ఓకేనా? ఓకేనే. దానికోసం నేనేం చేశానంటే ఒక వర్డ్ తీసుకున్నాను. దాంట్లో నేనేం చేసేసానంటే నాకు ఒక క్వశ్చన్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఒక హాయ్ రవి అంటే ఒక మెసేజ్ అనే వేరియబుల్ లోపల ఏముందంటే హాయ్ రవి అనే ఒక స్ట్రింగ్ ఉంది. దాంట్లో నాకు ఏం కావాలి అనుకున్నానంటే 3 నుండి 6 ఇండెక్సింగ్ పొజిషన్స్ వరకు ఉన్న డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అంటే దట్ మీన్స్ ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ ఎంత అంటే చాలా పెద్ద స్ట్రింగ్ అనమాట. ఆ స్ట్రింగ్లో నేనేం చేశానంటే 3rd ఇండెక్సింగ్ పొజిషన్ ఉన్న టర్మ్ నుండి 6th ఇండెక్సింగ్ పొజిషన్ ఉన్న టర్మ్ వరకు ఉన్న ఆ డేటా ఏదైతే ఉందో అవి మాత్రమే స్ట్రింగ్లో నుండి తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలనుకో సింటాక్ ఏంటిదనే చూద్దాం. ఇప్పుడు మనం రాసుకున్న స్ట్రింగ్ ఏందో చూడు. ఆ స్ట్రింగ్ ఏంది హాయ్ రవి కదా, దానికి పొజిషనింగ్ ఇచ్చేద్దాం. 0 1 2 3 4 5 6 ఇట్లా ఇచ్చేసాను. అంటే 0 అంటే హెచ్ అని, 1 అంటే ఐ అని, 2 అంటే స్పేస్, 3 అంటే ఆర్, 4 అంటే ఏ, 5 అంటే వి, 6 అంటే ఐ అని అనుకున్నాను. నేనేం చేసుకున్నానంటే 3rd పొజిషన్ నుండి 6th పొజిషన్ ఉన్న డేటా తెచ్చుకోవాలనుకున్నాం. 3rd పొజిషన్ ఏది, అప్పుడు ఏం చేసేసానంటే 3rd పొజిషన్ 3 నుండి 6 వరకు తెచ్చుకోవాలనుకున్నాం. స్లైసింగ్ అంటే అలా అక్కడ ఉన్న 3rd పొజిషన్ ఏంది ఆర్, ఏ, వి, ఐ అంటే ఇక్కడ దాకా ఉన్న డేటా తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఒక స్ట్రింగ్ ఎంటైర్ డేటా కాకుండా ఆ స్ట్రింగ్లో ఉన్న కొంత డేటాని నేను తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తామంటే దాన్ని తెలుసుకోవడానికి మనకి ఏంటంటే ఒక మెథడ్ ఉందన్నమాట. అదేంటిది అంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి వేరియబుల్ నేమ్ ఇచ్చేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఏ పొజిషన్ యొక్క ఇండెక్స్ నుండి ఏ పొజిషన్ దాకా తెచ్చుకోవాలో ఆ నెంబరింగ్ అనేది ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు మనకి ఏమైందంటే ఈ స్లైసింగ్ చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ ఏదైతే ఇస్తావో ఆ ఒక్క పొజిషన్ ఉన్న పొజిషన్ కాకుండా రిమైనింగ్ ద పొజిషన్ మొత్తం కూడా మనకి రావడం అనేది జరిగింది అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఎలా ఏంటిది అనేది ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే హాయ్ రవిలో నుండి నాకేం కావాలనుకున్నా అంటే థర్డ్ పొజిషన్ నుండి నాకు ఎక్కడ దాకా కావాలి,
థర్డ్ పొజిషన్ నుండి ఎక్కడ దాకా కావాలి నాకు? 6th పొజిషన్. సిక్స్త్ పొజిషన్ దాకా ఉన్న టర్మ్ కావాలన్నమాట. ఆ పార్ట్ కావాలంటే నేనేం చేయొచ్చు అంటే ప్రింట్ అని డైరెక్ట్గా అని రాయొచ్చు. లేదంటే నాకు కావాల్సిన దాన్ని మరొక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నాకు కావాల్సిన పొజిషన్ పెట్టి ఆ వేరియబుల్ ద్వారా అయినా ప్రింట్ చేయొచ్చు అనమాట. అందుకోసం నేనేం చేశానంటే పార్ట్ అనే మరొక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల నేనేం చేశాను, నాకు కావాల్సిన పొజిషన్ రావాలంటే ఏం చేయాలి, ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసేసి యూజర్ నేమ్ అని రాసేసాను. దాని పక్కన నేను ఏం చేశాను ఒక స్క్వేర్ బ్రైసెస్ తీసుకున్నాను. దాంట్లో నాకు ఏం చేశాను, యూజర్ నేమ్ అనే వేరియబుల్ లోపల ఉన్న స్ట్రింగ్ లో నుండి నాకేం కావాలి, థర్డ్ పొజిషన్ నుండి థర్డ్ పొజిషన్ నుండి నాకు ఎక్కడి దాకా రావాలి, 6th పొజిషన్ ఉన్న ఇండెక్సింగ్ పొజిషన్ ఉన్న డేటా కావాలి. అందుకోసం నేనేం చేశానంటే 3 అని పెట్టాను. ఆ తర్వాత నేనేం చేశానంటే సెమీకాలన్ పెట్టాను. ఆ తర్వాత నేనేం చేశానంటే 6 అని పెట్టాను అనమాట. తర్వాత నేనేం చేశానంటే ఈ వేరియబుల్లో ఈ డేటా తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేనేం చేశానంటే ప్రింట్ అని రాసేసి ఆఫ్ పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే పార్ట్ అనే వేరియబుల్ అనేది ఇచ్చేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు, ఏమైంది, థర్డ్ పొజిషన్ నుండి ఉన్న ఏదైతే ఉందో ఆ డేటా అనేది వచ్చేసింది. ఏమొచ్చేసిందంటే RAB అని వచ్చేసింది. ఎందుకు ఇవే వచ్చింది అంటే ఒకసారి చూద్దాం. ఎందుకు ఇవే వచ్చినాయి అంటే ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూడు, మనం రాసే స్ట్రింగ్ ఏంటిది, హాయ్ రవి కదా. దాంట్లో ఏం రాశాము, H అంటే 0, I అంటే 1, 2 అంటే స్పేస్, 3 అంటే 6, అక్కడ నుండి 3 నుండి 6 వరకు రావాలన్నాం. మనం స్ట్రింగ్ స్లైసింగ్ అనేది చేసేసామనుకో, దాంట్లో ఏమొస్తుంది, ఎండ్ ఆఫ్ ద ఇండెక్సింగ్ పొజిషన్ ఏదైతే ఇస్తామో ఆ నంబర్ కాకుండా దాని ముందులో ఉన్న డేటా మొత్తం వస్తుంది అని చెప్పాను. అంటే థర్డ్ పొజిషన్ ఏంది, R వచ్చేసింది. 4th పొజిషన్ ఏంది, A. 5th పొజిషన్ ఏంది, B. 6th పొజిషన్ ఏంది లాస్ట్ I కదా. I అనేది రాదని చెప్పాను కదా. ఆ I కాకుండా మిగతా డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా మనకి ఏమైందంటే ఇలా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా అంటే ఇప్పుడు మీ అందరికి ఏమర్థమైంది, ఒక స్ట్రింగ్ లోపల పర్టికులర్ పొజిషన్ నుండి పర్టికులర్ పొజిషన్ దాకా ఉన్న డేటాని మనం తెచ్చుకోవాలి అంటే కంప్యూటర్ ద్వారా మనం ఎలా చేస్తామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి హ్యావ్? అలానే మనం ఇలా కూడా ఇంకొకలా కూడా చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇక్కడ వేరియబుల్ ఇవ్వకుండా మనకు సింటాక్స్ తెలుసు కదా. ఇక్కడ నేనేం చేశానంటే ఈ పార్ట్ తీసేసేసి ఇక్కడ నేనేం చేశానంటే ఏదైతే ఉందో ఇలా యూజర్ నేమ్ అని పెట్టేసి ఏ పొజిషన్ నుండి అయితే ఏ పొజిషన్ కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి తెచ్చేసేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, అప్పుడు ఏమైందంటే అప్పుడు కూడా మనకి ఏమైందంటే ఇలా కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. మోస్ట్లీ కొంతమంది అయితే ఇలా తెచ్చుకుంటారు, కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఏదైతే తెచ్చుకుందాం అనుకుంటున్నామో ఆ డేటా కోసం ఏం చేస్తారంటే ఒక కండిషన్ రాసి ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ ఆ డేటా పెట్టుకొని ఆ వేరియబుల్ని ప్రింట్ఎఫ్లో ఇవ్వడం ద్వారా కూడా తెచ్చుకోవచ్చు అనమాట. వీటిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట. షార్ట్గా చేయాలంటే ఇలా చేస్తాం, లెందీగా చేయాలంటే వేరొక వేరియబుల్లో డిక్లేర్ చేసేసి అలా కూడా తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. అది బేస్డ్ ఆన్ ద మన ఇష్టం అనమాట. ఓకేనా? ఓకే. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే వేరియబుల్లో ఇంక్లూడ్ చేసేసి అలా తెచ్చుకోవడానికి ఎక్కువ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా అలా వర్క్ చేస్తారు అనమాట. అందుకోసం మనం కూడా ఏం చేద్దామంటే డైరెక్ట్గా తెచ్చుకోకుండా మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్యాలిక్యులేట్ చేసే ప్రతి దాన్ని కూడా ఏం చేద్దామంటే ఒక వేరియబుల్లో డిక్లేర్ చేసుకొని ఆ వేరియబుల్ని ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి ఆ వేరియబుల్ ఇచ్చేయడం ద్వారా అవుట్పుట్ అనేది తెచ్చుకుందాం. ఈ రోజు నుండి మనందరం కూడా ఏం చేస్తున్నామంటే ఒక బెస్ట్ ప్రాక్టీస్ కోసం ఏదైతే మనం తెలుసుకోవాలనుకున్నామో ఆ తెలుసుకునే మొత్తాన్ని కూడా రాసేసి ఒక వేరియబుల్ వేరొక నేమ్తో వేరియబుల్ చేసేసి తెచ్చుకుందాం. ఓకేనా? ఓకేనే. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేనేం చేసేసానంటే మనం ఎప్పుడు కూడా మనం ఏం చేసేసాము, మనం స్ట్రింగ్లో పొజిషన్ అనేది తెచ్చుకోవాలనుకున్నాం, యాక్సెప్టింగ్ పొజిషన్ అనేది తెచ్చుకుందాం అనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే నా దగ్గర ఏముందంటే రవి అనే ఒక వార్డ్ ఉంది. ఆ రవి అనే వార్డులోకి వెళ్ళేసి నేనేం చేశానంటే ఇక్కడ రవి అనే ఒక వార్డు ఉందన్నమాట. రవి అని ఉంది. దాంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే యూజర్ నేమ్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి నేనేం చేశానంటే 4 అని పెట్టాను. 4 అని పెట్టి ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎంత వస్తుంది, ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. ఎందువల్ల
ఎందుకంటే ఇండెక్స్ స్టార్ట్ అయ్యి 0తో కదా సార్. ఇండెక్సింగ్ పొజిషన్ లేని నెంబర్ని కనుక మనం ఇచ్చాము అంటే ఆ నెంబర్ అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేసేసానంటే ఈ స్లైసింగ్ అనే కాన్సెప్ట్లో మరొకటి తీసుకుందాం అనుకున్నాం. ఏమని తీసుకుందాం అంటే నేనేం చేద్దామంటే 0 to 4 అని పెట్టుకున్నాను. 0 to 4 దాకా ఉన్న డేటా కావాలి అనుకున్నాను అని పెట్టుకొని ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైందో చూడు. అంటే నాకు 4th పొజిషన్ లేదు కదా, లేని పొజిషన్ ఉన్న డేటాని పెట్టినప్పుడు నాకు ఏమైందంటే రవి అనే నేమ్ రావడం అనేది గమనించాను అనమాట. ఎందుకు ఇలా వచ్చిందనే దాని గురించి చూద్దాం. ఓకే. మామూలుగా నేనేం చేశానంటే హాయ్ రవి అని ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో నుండి నేనేం చేద్దామంటే రవి అనే ఒక పేరు ఉంది చూడు. ఆ రవి అనే లెటర్స్ ఉన్న డేటాని మాత్రమే ఆ స్ట్రింగ్లో నుండి తెచ్చుకుందాం అనుకున్నాను. స్లైస్ చేసి తెచ్చుకుందాం అనుకున్నాను. ముక్కలు చేయడమేనా? ముక్కలు ఇప్పుడు చేస్తున్నాను లేదు స్ట్రింగ్లో నుండి. నేనేం చేశానంటే ఎంటైర్ స్ట్రింగ్లో సార్ ఇప్పుడు హాయ్ రవి అని ఉంది కదా సార్, అందులో ఇప్పుడు 3:6 అని పెట్టుకున్నాం. అవుట్పుట్ RAV అని ఎందుకు వచ్చింది? ఐ అనే వర్డ్ ఎందుకు రాలేదు? ఆల్రెడీ మనం సింటాక్స్ ఏం చెప్పుకున్నాం? స్లైసింగ్ చేసేటప్పుడు ఏం చెప్పాను? సింటాక్స్ చెప్పాను కదా. సింటాక్స్ ఏమని చెప్పాను? End index is not included. ఎండ్ ఇండెక్స్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ అంటే మన స్ట్రింగ్ స్లైసింగ్ అనేది చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ద ఇండెక్సింగ్ పొజిషన్ ఏదైతే ఇచ్చావో ఆ ఒక్క పొజిషన్ తప్ప రిమైనింగ్ ద ఇన్ బిట్వీన్ ద డేటా మొత్తం కూడా మనకి ఏమైంది అంటే రావడం అనేది జరిగింది అని చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే హాయ్ రవి అని ఒక స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్ లోపల నేనేం చేస్తానంటే థర్డ్ నాకు రవి అనే ఆ టెక్స్ట్ బట్టి మాత్రం తెచ్చుకుందాం అనుకున్నాం. అలా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే పొజిషనింగ్ అనేది ఇచ్చుకున్నాను. ఇండెక్సింగ్ పొజిషన్ ఆ డేటా మొత్తం ఎంత వచ్చిందంటే 6 దాకా వచ్చేసింది. నేను రవి అనే దాంట్లో 3 to 6 అని పెట్టగల నాకు ఏమొచ్చిందంటే RAV అని వచ్చింది. ఈసారి నేనేం చేస్తానంటే 3 to 7 అని ఇచ్చాను. అంటే 7 అనే పొజిషన్ లేనిది ఇచ్చాను. లేనిది ఇచ్చినప్పుడు నాకు ఏమొచ్చిందంటే రవి అని వచ్చేసింది. ఎందుకు అలా వచ్చేసిందంటే లేని పొజిషన్ దాని నంబర్కి తీసుకున్నాను. లేదంటే 7 బిఫోర్ దేనా అంటే మనం 3 to 6 అన్నాం అనుకో, 6th బిఫోర్ ద పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ దాకా ఉన్న డేటా వచ్చింది. ఇప్పుడు నేనేం చేశానంటే 3 to 7 అన్నాను. 7 అనేది ఇంక్లూడ్ కాదు కదా. 7 అనేది ఇంక్లూడ్ కాకపోతే మనకి ఏ పొజిషన్ దాకా ఉన్న డేటా రావాలి? 6th పొజిషన్ దాకా ఉన్న డేటా రావాలి కదా. అప్పుడు నాకేమైంది అంటే RAVI అనేది మొత్తం రావడం అనేది జరిగింది అనమాట. అంటే మనం ఏం చేయొచ్చు అంటే మనం ఎప్పుడైనా సరే ఒక పొజిషన్ తెచ్చుకోవాలి అంటే స్లైసింగ్లో లేని పొజిషన్ కనుక ఇచ్చాము అంటే దాని ముందర ఉన్న ఇండెక్సింగ్ పొజిషన్ దాకా ఉన్న డేటా మొత్తం కూడా రావడం అనేది జరిగింది అనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేశాను అంటే హాయ్ రవిలో నుండి 7th పొజిషన్ లేని పొజిషన్ ఉన్న నంబరింగ్ ఇచ్చి చూశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే నా డేటా మొత్తం కూడా ఏమైందంటే రవి అనే పార్ట్ మొత్తం కూడా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇది కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి కోర్ట్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి ప్రాక్టీస్ చేసి వచ్చాను. ఓకేనా? ఓకే. ఏమని తీసుకున్నా అంటే నేను ఎప్పుడు కూడా యూజర్ నేమ్ వద్దు, కొత్త వేరియబుల్తో మనం అసైన్ చేద్దాం. మెసేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీంట్లోకి నేనేం చేశానంటే ఒక వాల్యూ ఇచ్చాను. ఏమని ఇచ్చానంటే హాయ్ స్పేస్ రవి అని ఇచ్చాను. దీంట్లో నేనేం చేశానంటే నాకు ఇండెక్సింగ్ పొజిషన్ 3 to 6 కావాలనుకున్నాను. అంటే హాయ్ రవిలో నాకేముంది టెక్స్ట్, హాయ్ రవిలో నాకేముంది హాయ్ రవి అనే నా స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకేనా? దీని యొక్క ఇండెక్సింగ్ పొజిషన్ ఇచ్చాను 0 1 ఇక్కడ ఉన్న స్పేస్ని 2 అనుకున్నాను, ఆర్ని 3 అనుకున్నాను, ఏని 4 5 6 అని తీసుకున్నాను. నేనేం చేశానంటే 3 to 6 అని తీసుకున్నాను ఇండెక్సింగ్ పొజిషన్. అప్పుడు నాకేమైంది ఈ డేటాని తెచ్చుకోవాలంటే నేనేం చేస్తాను స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటాను. అలా తెచ్చుకునేటప్పుడు నాకేమైంది ఏదైతే ఎండ్ పొజిషన్ చెప్పానో ఆ ఎండ్ పొజిషన్ ఇంక్లూడ్ కాకుండా బిఫోర్ ద పార్ట్ వరకు మనకి ఏమవుతుందంటే డేటా సెలెక్ట్ అయ్యి రావడం అనేది వచ్చేస్తుంది. అప్పుడు నాకేం సెలెక్ట్ అయిందంటే థర్డ్ పొజిషన్ ఏంది 6, తర్వాత పొజిషన్ ఏంది A, తర్వాత పొజిషన్ ఏంది V, 6th పొజిషన్ అనేది ఇంక్లూడ్ కాదన్నాను కదా. అందుకోసం నాకు ఏమొచ్చిందంటే ఈ డేటా మాత్రమే వచ్చేసింది. నాకు అలా కాకుండా నాకు రవి మొత్తం రావాలనుకున్నాను.
అలా రావాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే లేని పొజిషన్ 6th పొజిషన్ తర్వాత నెంబర్ ఎంత 7 కదా, అంటే మనం 7 తెచ్చుకుంటే ఏమైంది, ఇంతకు ముందు ఎర్రర్ అనేది వచ్చేసింది అనమాట పొజిషనింగ్ చేసేటప్పుడు. అదే ఇప్పుడు నేనేం చేశానంటే 3 to 7 అని పెట్టాను, 3 కాలం 7 అని పెట్టాను. అప్పుడు ఏమైందంటే 7 అనేది ఇంక్లూడ్ కాదు కదా ఈ స్లైసింగ్లో. మామూలుగా 7 అనే పొజిషన్ కనుక పెట్టాము అంటే డైరెక్ట్గా అదంతా కూడా మనకి ఏమవుతుందంటే ఆ పొజిషన్ లేదు అని చెప్పింది అనమాట ఆ స్ట్రింగ్లో. అదే మనం 7 అని పెట్టామనుకో 7 అనే పొజిషన్ లేదు కాబట్టి దాని బిఫోర్ ద టర్మ్ ఎంత 6 కాబట్టి ఈ 6th పొజిషన్ వరకు ఉన్న డేటా వస్తుంది. అదేంటిది RABI అంటే ఈ డేటా వాటికి రవి అనే డేటా వాటికి నేనేం చేసేసానంటే నా స్ట్రింగ్లో నుండి తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేసామంటే ఇలా స్లైసింగ్ చేసేటప్పుడు మనకి ఏం చేయాలంటే ఎండ్ ద పొజిషన్ ఉన్న లెటర్ రావాలంటే ఆ పొజిషన్ తర్వాత ఉన్న నెంబర్ని మనం ఏం చేయాలంటే స్లైసింగ్లో ఎండ్ ద నెంబర్ ద్వారా ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన డేటా యొక్క లాస్ట్ వర్డ్ వరకు తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకేనా. ఇది మనం ఒకసారి ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లేయర్ రన్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే హాయ్ రవి అని తెచ్చుకున్నాను. నాకు ఏ డేటా కావాలి, థర్డ్ పొజిషన్ నుండి 6th పొజిషన్ దాకా ఉన్న డేటా రావాలి. ఆ డేటా అంతా తెచ్చుకోవాలని నేను డైరెక్ట్గా ప్రింట్లో చేయకుండా బెస్ట్ ప్రాక్టీస్ ఏం చెప్పాను, మరొక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ లోపల నువ్వు క్యాలిక్యులేట్ చేయాలనుకుంది రాసుకోమని చెప్పాను. అలా రాసుకోవాలని నేనేం చేశాను, పొజిషన్ తెచ్చుకోవాలంటే నాకేం కావాలి, వేరియబుల్ అనేది రాసేసి ఆ వేరియబుల్ తర్వాత మనం ఏం చేయాలి, స్క్వేర్ బ్రేస్ అని పెట్టేసేసి నీకు ఓన్లీ 1 పొజిషన్ రావాలంటే ఆ ఒక్క పొజిషన్ ఇస్తే సరిపోయింది. అలా కాకుండా నీకు ఏ గ్రూప్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద టర్మ్స్ కావాలి అనుకుంటాం. అలా కావాలి అంటే మనం ఏం చేయాలంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటాం. ఎక్కడి నుండి మనం తెచ్చుకోవాలనుకుంటాం అంటే థర్డ్ పొజిషన్ నుండి ఏం చేసేసాను, 6th పొజిషన్ దాకా ఉన్న డేటా మొత్తం కావాలనుకున్నాం. అలా 6 అని కొట్టగల నాకు ఏమొచ్చిందంటే లాస్ట్ పొజిషన్ రావట్లేదు, అందుకని లాస్ట్ పొజిషన్ తర్వాత నెంబర్ పెట్టాను, 7 అని పెట్టాను. 7 అని పెట్టేసేసి అప్పుడు నాకు కావాల్సిన డేటా ఏంది, RAVI ఈ డేటా వచ్చేస్తుంది. ఓకే. తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా ప్రోగ్రామ్ నుండి ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం ఏం చేశానంటే ప్రింట్ అని పెట్టేసేసి రౌండ్ బ్రేసెస్ తీసుకుని దాంట్లోకి వెళ్ళేసి నేనేం తీసుకున్నాను, పార్ట్ అనే వేరియబుల్లో నాకు కావాల్సిన డేటా ఉంది అనేసి అంతవరకు సాల్వ్ చేద్దాం అనుకున్నాను. అందుకని పార్ట్ అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసి అప్పుడు నాకేమొచ్చిందంటే రవి అంటే థర్డ్ పొజిషన్ నుండి 7th పొజిషన్ దాకా ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో 7th పొజిషన్ అనేది నాట్ ఇంక్లూడ్ అయిపోయి రిమైనింగ్ ద స్ట్రింగ్లో ఉన్న డేటా మొత్తం కూడా రావడం అనేది జరిగింది. ఇలా తెచ్చుకోవడానికి నేను ఏం చేశాను అంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇలా తెచ్చుకున్నాను. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది, ఎనీబడి సార్ అక్కడ 8 పెడితే 8th పొజిషన్ లేదు కదా, ఏమొస్తుంది అనేది చూద్దాం. రవి అనే వచ్చింది, ఎందుకంటే 7th పొజిషన్ అనేది ఏది లేదు కాబట్టి అలానే వచ్చేసేసింది అనమాట. ఓకేనా? ఓకే. యా, అనదర్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు దాకా మనం చెప్పిన ఈ స్లైసింగ్ అనే కాన్సెప్ట్లో ఇవన్నీ కూడా ఏంటిదంటే మీరు తెలుసుకోవాలన్నమాట. అంటే ఏం పెడితే ఏమొస్తుంది అనేది మీరు తెలుసుకోవడానికి మాత్రమే చెప్పాను. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంకా డైరెక్ట్ మెథడ్ అనేది చేసేస్తాం అనమాట. మనకు కావాల్సింది అది ఎలా ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా? అలానే మనం ఇంకేం చేద్దాం అంటే ఇంకా బోల్డెన్ని వెరైటీస్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్లైసింగ్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేసేటప్పుడు మనం ఎలా చేస్తామనే దాని గురించి మరొక మెథడ్ గురించి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఒక కోడ్ ఉంది కదా, మెసేజ్ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ ఇచ్చాను, హాయ్ రవి అని ఇచ్చాను. అలానే పార్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో మెసేజ్ అని పెట్టేసి స్క్వేర్ బ్రేసెస్ అని పెట్టి 3:2 అని ఎండ్ పొజిషన్ ఏమి ఇవ్వకుండా నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ పార్ట్ అని పెట్టేశాను. అంటే స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చాను అంటే దాని మీనింగ్ పొజిషన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అని చేసి పార్ట్ అని పెట్టానుకో ఇక్కడ ఏదైతే రాశానో ఈ రాసిన ఏదైతే ఉందో కోడు, ఈ కోడ్కి అవుట్పుట్ అనేది ఏం రావచ్చు, వసంత్. మనం ఒక కోడ్లో మనం ఏం చేసామంటే ఇండెక్స్ యొక్క ఎండ్ పొజిషన్ అనేది మనం స్పెసిఫై అనేది చేయలేదు. స్పెసిఫై చేయకుండా నేనేం చేశానంటే డిఫాల్ట్గా ఎండ్ పొజిషన్ వదిలేసేసి నేనేం చేశానంటే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. అప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావచ్చు, రవి అని వస్తుంది సార్. ఎందుకు వచ్చింది అనేది చూద్దాం. ఓకేనా? ఓకేనా, అది కూడా ఇక్కడ చూసేద్దాం.
ఇప్పుడు మనం ఏం చేసామంటే మనం రాసేటప్పుడు కోడ్లో మనం ఏం చేసామంటే ఒక స్ట్రింగ్ యొక్క పొజిషన్ తీసుకోవాలని నేను ఏం చేశానంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ వాడాను. స్లైసింగ్ అనే కాన్సెప్ట్ వాడాలంటే సింటాక్స్ ఏంటిది, రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలి, స్టార్ట్ పొజిషన్ నుండి ఎండ్ ఆఫ్ ద పొజిషన్ వరకు ఏదైతే రావాలో అది రాయాలి అనుకున్నాను. అయితే స్టార్ట్ పొజిషన్ రాసేసేసి ఎండ్ ఆఫ్ ద పొజిషన్ నేను పెట్టకుండా ఆంతుని వదిలేసి ప్రోగ్రామ్ ఎండ్ చేసేసి అనుకో, లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో అంతవరకు ఉన్న డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఆ డేటా మొత్తం తెచ్చుకోవాలంటే ఇలా అనేది ఈ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది చేస్తాం. అది కూడా ఒక్కసారి ఏం చేద్దాం, కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూద్దాం. హాయ్ రవి కుమార్ అని కూడా పెట్టేద్దాం. పెట్టేసి నేను ఏం చేశానంటే 3:2 స్లైసింగ్ చేస్తున్నాం. 3:2 అని పెట్టేసి తర్వాత నేను ఏం చేశానంటే ఎండ్ పొజిషన్ నెంబర్ ఎంతో ఇవ్వకుండా నేను ఏం చేశానంటే ప్లే అకౌంట్ చేసి చూసేసాను. అప్పుడు నాకేమొచ్చిందంటే అవుట్పుట్ చూడు, ఏమని వచ్చింది, 3 అనే పొజిషన్ కార్ నుండి స్టార్ట్ అయ్యే డేటా, ఆ తర్వాత ఎన్ని లెటర్స్ అయితే ఉంటుందో స్ట్రింగ్లో ఆ ఉన్న డేటా మొత్తం కూడా నాకేమొచ్చిందంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే మనం డిఫాల్ట్గా కనుక ఎండ్ పొజిషన్ కనుక ఇవ్వలేదనుకో, కంప్యూటర్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా తీసేసుకుంటుంది అనమాట. లాస్ట్ టర్మ్ దాకా ఉన్న పొజిషన్ మొత్తం కూడా చూపించేయరా బాబు అంటుంది అనమాట. అంటే ఎలా అంటే మనం ఇందాక హాయ్ రవిలో 6 పెట్టకుండా మనం 7 పెట్టామనుకో, అప్పుడు ఏమైంది, రవి అనే వార్డ్ దాకా లాస్ట్ లెటర్ దాకా ఉన్న డేటా వచ్చేసిందా. అలానే ఇప్పుడు దాని మీనింగ్ ఏం చేస్తుందంటే, మనం లాస్ట్ పొజిషన్ కనుక ఎండ్ ఆఫ్ ద ఇండెక్సింగ్ పొజిషన్ కనుక డిఫాల్ట్గా కనుక మనం వదిలేసేసామనుకో, అప్పుడు ఏమైందంటే మనం ఏదైతే స్ట్రింగ్లో డేటా తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ పొజిషన్ ఉన్న ఇండెక్సింగ్ దాకా ఉన్న వార్డు మొత్తం కూడా ఏమైందంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? చెప్పాలి, అర్థమైనట్లయినా ఇంకేమైనా డౌట్ ఉందా? ఓకే, అలానే మరొక వెరైటీ కూడా చూద్దాం. ఓకేనా? ఈసారి మనం ఏం చేద్దామంటే దీంట్లో నేను ఎండ్ ఆఫ్ ద పొజిషన్ అనేది ఇచ్చాను, అలానే స్టార్టింగ్ ఇండెక్సింగ్ పొజిషన్ అనేది నేను ఇవ్వలేదు. అలా ఇవ్వనప్పుడు ఈ కోడ్కి ఆన్సర్ ఏం రావచ్చు, ఇది ఎవరైనా సరే గెస్ చేయగలుగుతారు. రవి. చూద్దాం. హాయ్ ఏమ్మా హాయ్ అని వస్తుంది సార్. చూద్దాం ఒకసారి. ఏం చేసేసానంటే నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే స్టార్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఇండెక్సింగ్ పొజిషన్ అది ఇవ్వకుండా ఎండ్ ఆఫ్ ద పొజిషన్ అనేది ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే నాకు హాయ్ అనే వార్డ్ బట్టి వచ్చేసింది. ఎందుకని నేను రిస్ట్రిక్షన్ చెప్పాను కదా, 2 అంటే ఎంతో చెప్పమన్నాను. ఈ హాయ్ రవిలో 2 అంటే ఎంత, ఎంటీ స్పేస్. అంటే మనం ఇండెక్సింగ్ పొజిషన్ కనుక ఎండ్ పాయింట్ కనుక ఇచ్చామంటే స్లైసింగ్ జరిగేటప్పుడు ఏం చెప్పాను, బిఫోర్ ద లాస్ట్ వార్డ్ని సెలెక్ట్ చేసుకోదు, దాని ముందల దాకా ఉన్న డేటా వస్తాను. అంటే 2కి బిఫోర్ ఎంత ఉంది, 1. అంటే 1 దాకా ఉన్న డేటా వచ్చింది. అంటే మనం స్టార్టింగ్ ఇండెక్సింగ్ పొజిషన్ డిఫాల్ట్గా ఏమీ ఇవ్వకుండా మనం ఏం చేసామంటే డిఫాల్ట్గా కనుక మనం వదిలేసేసి కనుక మనం ఎండ్ ఆఫ్ ద ఇండెక్సింగ్ పొజిషన్ మాత్రమే ఇచ్చామంటే అప్పుడు ఏమైందంటే మన స్ట్రింగ్లో స్టార్టింగ్ పొజిషన్ ఉన్న ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి కంప్యూటర్ ఏం చేసిద్దంటే సెలెక్ట్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద పొజిషన్ ఏదైతే ఇచ్చావో దాని దాకా ఉన్న డేటా మొత్తాన్ని కూడా తీసుకురావడం అనేది చేసిద్ది అనమాట. అందుకని మనందరం ఏం చేస్తామంటే ఈ స్లైసింగ్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మరొక మెథడ్ అనమాట. అలానే మరొక వెరైటీని కూడా మనం నేర్చుకుందాం. ఈ వెరైటీలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? వసంత అర్థమైనా? ఓకే. నఫీల్, డూ యూ హ్యావ్? ఓకే. అలానే మరొక వెరైటీ చూద్దాం. ఓకే, యా. ఈసారి నేనేం చేశానంటే నా యొక్క కోడ్లో నేనేం చేశానంటే స్టార్టింగ్ పొజిషన్ యొక్క ఇండెక్స్, ఎండ్ ఆఫ్ ద పొజిషన్ యొక్క ఇండెక్స్ రెండు ఇవ్వకుండా కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది రావచ్చు. హాయ్ రవి, టోటల్ మెసేజ్. ఒరిజినల్ మనం ఏం చేసామంటే డిఫాల్ట్ గా మనం స్టార్టింగ్ పొజిషన్ అలానే ఎండింగ్ పొజిషన్ రెండు గనక ఇవ్వకుండా కనుక ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆ స్ట్రింగ్ లోపల ఉన్న స్టార్టింగ్ పొజిషన్ నుండి ఎండ్ ఆఫ్ ద పొజిషన్ వరకు ఉన్న టోటల్ స్ట్రింగ్ డేటా మొత్తం కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ క్వైరీ క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ ద కోడ్ అనేది క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే
మనకు కావాల్సిన స్ట్రింగ్ యొక్క టోటల్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అలా ఎలా అనేది కూడా చూసేసేద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఎండింగ్ పొజిషన్ రెండు ఎంటీ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నేను రాసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్లో ఉన్న స్టార్ట్ పొజిషన్ నుండి ఎండ్ పొజిషన్ దాకా ఎంటీ పెట్టేస్తే ప్రతి వర్డ్ అనేది సెలెక్ట్ చేసేసుకొని స్లైసింగ్ అనేది చేసేసి నాకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయడం అనేది జరిగిపోయింది అనమాట. దీంతో మనకి ఏమర్థమైందంటే స్లైసింగ్ అంటే ఏంటిది అనేది మీ అందరికీ అర్థమైపోయింది. స్లైసింగ్ అంటే ఏంటిది? స్లైసింగ్ అంటే ఏంటిది నాన్న సంజయ్? అలానే ఇంకొక మెథడ్ ఉంది, అది కూడా చెప్పేసుకోండి. స్లైసింగ్ అంటే ఏంటిది నాన్న? స్లైసింగ్ అంటే ఏంటంటే యా అంటే ఏమని చెప్పానంటే స్లైసింగ్ అంటే ఏం చెప్పంటే మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్ లోపల ఏ పార్ట్ అయితే మనకు కావాలనుకుంటున్నామో పొజిషన్, ఆ పొజిషన్ వరకు ఉన్న డేటాని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేసేస్తాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే మనం రాసేటప్పుడు స్లైసింగ్ అనేది చేసేసేటప్పుడు మనం ఇండెక్స్లో స్టార్ట్ ఆఫ్ ద ఇండెక్స్ పొజిషన్ రాసేసి ఎండ్ ఆఫ్ ద ఇండెక్సింగ్ పొజిషన్ నెంబరింగ్ ఇచ్చేసేసి మనం ఏం చేసామంటే డేటాని తెచ్చుకున్నాం. అలా కాకుండా ఇంకొక టెక్నిక్ ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేసామంటే మరొక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. 3 అనే పొజిషన్ నుండి స్టార్ట్ చేసుకోవాలనుకున్నాను డేటా. అందుకొని 3 అనే పొజిషన్ నేను ఏమనుకున్నాను అంటే స్టార్ట్ పొజిషన్ ఇండెక్సింగ్ అనే ఒక వేరియబుల్ ఇచ్చేసాను. ఇండెక్సింగ్ ఆ పొజిషన్ నేనేం చేశాను అంటే ఆ పొజిషన్ నుండి స్టార్ట్ చేయాలి కాబట్టి 3 అనే దానికోసం నేనేం చేశాను అంటే మరొక వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఎక్కడ దాకా కావాలి? 7th పొజిషన్ దాకా ఉన్న డేటా కావాలి. ఆ 7th పొజిషన్ లోపలిది కావాలి కాబట్టి లాస్ట్ పొజిషన్ అనేది 7 కాబట్టి ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ అనేసి మరొక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ వేరియబుల్ని తీసుకెళ్ళేసి పార్ట్ అనే వేరియబుల్ లోపల నేను ఏం చేశాను అంటే స్టార్ట్ ఇండెక్సింగ్ పొజిషన్, ఎండ్ ఇండెక్సింగ్ పొజిషన్ అనే వేరియబుల్స్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను అనుకో, అప్పుడు నాకేమొస్తుందంటే నా అవుట్పుట్ ఇలానే హాయ్ రవి అనే వర్డ్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. అంటే ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశాను అంటే 3 నుండి 7 వరకు ఉన్న డేటా కావాలి అనుకున్నాను. అలా కావాలి అనుకుంటే నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను 3 అనే ఇండెక్సింగ్ పొజిషన్ నుండి 7 అనే ఇండెక్సింగ్ పొజిషన్ లోపల ఉన్న స్ట్రింగ్లో ఉన్న డేటా మొత్తం తెచ్చుకోవాలి అనుకున్నాం. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఏమైందంటే రవి అని వచ్చేసేసింది. అలానే మనం ఇలా కాకుండా ఇంకొక వెరైటీలో కూడా చేసుకోవచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఏ పొజిషన్ కానీ మనకు డేటా కావాలనుకుంటున్నామో ఆ పొజిషన్ కోసం నేనేం చేశానంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను. స్టార్ట్ అండర్స్కోర్ ఇండెక్స్ అని పెట్టేసేసి ఏ పొజిషన్ కానీ స్టార్ట్ చేయాలి మనం 3 నుండి కాబట్టి 3 అని ఇచ్చేసాను. తర్వాత మీకు ఏం కావాలంటే ఎండ్ ఆఫ్ ద పొజిషన్ అంతా ఇండెక్సింగ్ పొజిషన్ ఎండ్ అండర్స్కోర్ ఇండెక్స్ అని కొట్టాను అనమాట. అని చెప్పేసేసి వాల్యూ ఎంత ఇచ్చానంటే 7 అని ఇచ్చాను. ఈ థర్డ్ ఇండెక్సింగ్ పొజిషన్ 7th ఇండెక్సింగ్ దాకా కావాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేనేం చేశానంటే ఈ వాల్యూ ప్లేస్లో 37 తీసేసేసి అక్కడ రాసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ అనేది ఇద్దాం. స్టార్ట్ ఇండెక్స్ అనేది వచ్చేసింది. 7 అనేది తీసేసి నేనేం చేశాను అంటే ఇక్కడ 7 కోసం నేనేం చేసుకున్నాను వేరియబుల్ ఎండ్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి ఎండ్ ఇండెక్స్ అని పెట్టేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే వాల్యూ రవి అని రావడం అనేది జరిగింది. అంటే మనం కోడ్ రాసేటప్పుడు డైరెక్ట్గా అయినా పెట్టవచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే దానికోసం మరొక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడి నుండి కావాలో ఆ నెంబరింగ్ అనేది ఇవ్వడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్లైసింగ్ అనే టెక్నిక్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? దీంతో ఫైనల్లీ నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ని కంప్లీట్ చేసేస్తాను. స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంటిది అనేది చెప్పుకున్నాను. అంటే మనం ఒక కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ లోపల మనకి ఎంటైర్ ద స్ట్రింగ్ కాకుండా పర్టిక్యులర్ అంటే ఫ్రమ్ ద స్టార్ట్ టు ఏ పొజిషన్ వరకు ఉన్న స్ట్రింగ్ యొక్క వాల్యూని మాత్రమే మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంటైర్ ద స్ట్రింగ్ కాకుండా ఆ స్ట్రింగ్లో ఉన్న ఫ్యూ వర్డ్స్ మాత్రమే, ఫ్యూ డేటా మాత్రమే మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాని రిట్రీవ్ అనేది చేయడం అనేది చేస్తామన్నమాట. ఇలా చేయడంలో బోల్డ్ అనే వెరైటీస్ ఏమేమి చేస్తాము ఏంటిది అన్నిటి కూడా మనం ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఓకేనా. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే టైప్ ఆఫ్ కన్వర్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా వైడ్ వెరైటీగా ఉంటుంది అనమాట. అందుకోసం ఈ సెషన్ని టుమారో సెషన్లో డిస్కస్ చేద్దాం. దీంతో ఈ రోజు సెషన్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకేనా?
Thank you very much. Right now, I am leaving for today.